మనకు అందిన సమాచారం ప్రకారం జెరూసలేంలో ఒక అపూర్వ సంఘటన జరిగింది, దాదాపు 2000 ఏళ్లలో మొదటిసారిగా. పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా మత పెద్దలు కలిసి ఒకచోట చేరారు. అవును, వాళ్ళు యేసుక్రీస్తు సమాధిగా చాలామంది విశ్వసించే ఆ స్థలాన్ని, అంటే పవిత్ర సమాధి చర్చిలో ఉన్న ఆ ప్రదేశాన్ని తెరిచారు. అబ్బా, వినడానికే ఎంత ఉత్కంఠగా ఉందో! శతాబ్దాలుగా దాన్ని ఎవ్వరూ తాకలేదు కదా. నిజమే, అది చాలా పవిత్రమైన స్థలం. దాన్ని పునరుద్ధరించే పనిలో భాగంగా, అంటే ఆ స్ట్రక్చర్ని బాగుచేసే క్రమంలో ఇది జరిగిందనమాట. సరే, మన దగ్గర ఉన్న శూన్య సమాధి, క్రీస్తు ఉత్థాన రహస్యం అనే ఈ మూలాల ఆధారంగా అక్కడ వాళ్ళకు అసలు ఏం కనిపించింది, దాని ప్రాముఖ్యత ఏంటి, కొంచెం వివరంగా చూద్దామా? తప్పకుండా. ఇది నిజంగా చరిత్రలో, అదికాక విశ్వాసంలో కూడా ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ పవిత్ర సమాధి చర్చ్ జెరూసలేం పాత నగరంలో ఉంది. అవును, సుమారు 17 శతాబ్దాలుగా ఉంది. యేసుని సిలువ వేసింది, ఆయన్ని ఖననం చేసింది, ఆయన మళ్లీ తిరిగి లేచింది, అన్నీ ఇక్కడే జరిగాయని గట్టి నమ్మకం. ఓహో. ఆ చర్చిలోనే యేసు సమాధిని కప్పి ఉంచే ఒక చిన్న నిర్మాణం ఉంటుంది. దాన్ని ఎడిక్యూల్ అంటారు. దాన్ని కాపాడటానికి, పునరుద్ధరించడానికి ఒక అంతర్జాతీయ బృందం పనిచేసింది. అంటే అందులో రకరకాల నిపుణులున్నారా? అవునవును, పురావస్తు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఇంకా వివిధ క్రైస్తవ వర్గాల మత పెద్దలు కూడా కలిసి పనిచేశారు. మరి ఆ పునరుద్ధరణ పనుల్లోనే 100 ఏళ్ల తర్వాత ఆ సమాధి మీద ఉన్న రాయిని తీశారు అన్నారు. అప్పుడు లోపల ఎలా ఉంది? ఊహించండి, ఆ పలకల కింద ఎన్నో ఏళ్ల దుమ్ము, ధూళి, దాని మధ్యలో సున్నపురాయితో చెక్కిన అసలు సమాధిగచ్చు కనిపించింది. అబ్బా! బహుశా క్రీస్తు శకం 4వ శతాబ్దం తర్వాత మళ్లీ ఇప్పుడే దాన్ని చూసుండొచ్చు. ఆ ప్రదేశం ఎంత పవిత్రమైనదో, ఎంత చారిత్రకమైనదో అది చూస్తే అర్థమవుతుంది. మరి ఈ ఆవిష్కరణకు బైబుల్లో చెప్పిన కథనానికి ఏమైనా సంబంధముందా? సువార్తల్లో ఏం చెప్పారు? మంచి ప్రశ్న. బైబుల్లో, ముఖ్యంగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే అరిమతియయ్య యోసేపు అనే ఆయన గురించుంటుంది. ఆయనెవరు? ఆయన యేసు అనుచరుడు, ధనవంతుడు. సిలువ వేయబడిన యేసు శరీరాన్ని రోమా అధికారి పిలాతు దగ్గర అనుమతి తీసుకుని ఆయనే తీసుకెళ్లాడు. సరే. ఆ శరీరాన్ని శుభ్రమైన బట్టలో చుట్టి తాను కొత్తగా కొండలో తొలిపించుకున్న తన సొంత సమాధిలో ఉంచాడు. తర్వాత ఒక పెద్ద రాయిని దొర్లించి ఆ సమాధి ద్వారానికి అడ్డుగా పెట్టాడు. ఓకే, అదైతే ఖననం. మరి తర్వాత ఆ కథ ఇక్కడితో అయిపోలేదు కదా? అస్సల్లేదు. అక్కడే సమయహారిభాగ్ విషయం ఉంది. 3వ రోజున, అంటే యేసు చనిపోయిన 3వ రోజున ఒక అద్భుతం జరిగిందని సువార్త చెప్తోంది. ఏం జరిగింది? ఒక దేవదూత వచ్చి ఆ పెద్ద రాయిని పక్కకి దొర్లించాడట. అక్కడికొచ్చిన కొందరు స్త్రీలతో, ఆయనిక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి, ప్రభువు పండుకునిన స్థలము చూచిపోవుడి అని చెప్పాడు. అంటే యేసు మరణాన్ని జయించి తిరిగి లేచారని. కరెక్ట్. అదే క్రైస్తవ విశ్వాసానికి మూలం, పునరుత్థానం. ఇప్పుడు దాదాపు అదే ప్రదేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు రాతితో తొలిచిన సమాధిని కనుగొనడం, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అంతా బానే ఉంది. మరి వీళ్ళు, అంటే ఈ పరిశోధకులు ఆ సమాధిని తెరిచినప్పుడు లోపల అసలు ఏం దొరికింది? అంటే కీలకమైన ఆవిష్కరణ ఏంటి? అదే ఆశ్చర్యం. అక్కడ ఏమీ లేదు. ఏమీ లేదా? అవును, ఎముకలు గాని, శరీర అవశేషాలు గాని, ఇంకేదైనా భౌతిక ఆనవాళ్లు గాని ఏవీ లభించలేదు. ఆ సమాధి ఖాళీగా ఉంది. ఓ. అయితే చూడండి, క్రైస్తవ విశ్వాసులకు ఇది పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ నమ్మకం ప్రకారం యేసు శరీరం దొంగిలించబడలేదు, అది సహజంగా పాడైపోలేదు. ఆయన మరణం నుండి తిరిగి లేచారు, అంటే పునరుత్థానం చెందారు. అందుకే సమాధి ఖాళీగా ఉంది అని వాళ్ళు నమ్ముతారు. అర్థమైంది. అంటే ఈ ఖాళీ సమాధిని కనుగొనడం కేవలం ఒక పురావస్తు విషయం కాదు, వాళ్ల విశ్వాసం మీద కూడా పెద్ద ప్రభావం చూపించుంటుంది కదా. దాని అర్థమేంటి వాళ్ళ దృష్టిలో? ఖచ్చితంగా ఇది వాళ్ళ విశ్వాసపు మూల సిద్ధాంతాలకు సంబంధించింది. మొదటిగా, ఈ ఖాళీ సమాధి మరణం మీద యేసు సాధించిన విజయానికి గుర్తుగా వాళ్ళు చూస్తారు. విజయం అంటే? అంటే మరణం అంతం కాదని, దాన్ని జయించవచ్చని. అపొస్తలుడైన పౌలు అంటారు కదా, ఓ మరణమా నీ గెలుపెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కగా అని. దానికి సమాధానం ఈ ఖాళీ సమాధి అన్నమాట. ఇంకా రెండవది, మెస్సియా అంటే క్రీస్తు బాధలు పడి
చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాడని పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలున్నాయి. ఆ ప్రవచనాలు నిజమయ్యాయి అనడానికి ఇది నిదర్శనం అని భావిస్తారు. అంటే ఈ భౌతిక శూన్యత అంటే అక్కడ ఏమీ లేకపోవడం ఇది విశ్వాసం గురించి ఏం చెబుతుందంటారు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. క్రైస్తవ విశ్వాసం అనేది పవిత్ర వస్తువుల మీదో లేక భౌతిక అవశేషాల మీదో ఆధారపడదు. అది జీవించి ఉన్న రక్షకుడి మీద ఆధారపడి ఉంటుంది. యేసే స్వయంగా అన్నారు కదా, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని. అంటే కనిపించని వాటి మీద నమ్మకం ఉంచడం. అంటే విశ్వాసం అనేది చూడని దాని మీద ఆధారపడి ఉంటుందని. సరిగ్గా హెబ్రీ పత్రిక కూడా అదే చెప్తుంది. ఇంకా చెప్పాలంటే యేసు చేసిన త్యాగం దేవునికి ఇష్టమైందని, పాపం మీద మరణం మీద అంతిమ విజయం సాధ్యమైందని చెప్పడానికి దేవుడిచ్చిన ప్రకటనగా కూడా ఈ ఖాళీ సమాధిని అర్థం చేసుకుంటారు. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను లాంటి వాగ్దానాలకు ఇది హామీ అన్నమాట. అవును, ఆ నిత్య జీవం గురించిన వాగ్దానానికి ఈ పునరుత్థానం ఒక గట్టి ఆధారమని వాళ్ళ నమ్మకం. శతాబ్దాలుగా మూసేసి ఉన్న ఒక ప్రదేశం అది తెరిచినప్పుడు ఖాళీగా ఉండడం, ఇది చరిత్రను విశ్వాసాన్ని ఎలా కలిపింది అంటారు? ఇది మామూలు విషయం కాదు కదా. నిజమే, ఇది చాలా అసాధారణమైన కలయిక. అక్కడ పనిచేసిన వాళ్లకు గాని, ఈ విషయం తెలిసిన చాలామంది విశ్వాసులకు గాని అది కేవలం రాళ్ళు మట్టి కాదు, అది వాళ్ల నమ్మకానికి ఒక సజీవ సాక్ష్యంలా అనిపించింది. అంటే పురావస్తు శాస్త్రం మత విశ్వాసం ఒకే చోట కలిసినట్టు. అవును, చాలా అరుదుగా జరుగుతుందిలా. శతాబ్దాల తర్వాత కూడా ఆ స్థలం ఖాళీగా ఉండటం చూడటం, అది చాలా మందికి ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. అది కేవలం ఒక చారిత్రక స్థలం కాదు, కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి అది కేంద్ర బిందువు. ముగింపుగా చెప్పాలంటే సారాంశమేంటంటే, శతాబ్దాల తరబడి మూసి ఉన్న యేసు సమాధిగా భావిస్తున్న ఆ స్థలం తెరిచినప్పుడు ఖాళీగా ఉంది. ఇది క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభమైన పునరుత్థాన కథనంతో సరిగ్గా సరిపోలింది. అవును, అయితే ఇక్కడొక ప్రశ్న మిగిలుంది. ఈ ఖాళీ సమాధి కేవలం ఒక పాతకాలపు చారిత్రక రహస్యమా, లేక అంతకు మించి మరణాన్ని దాటిన ఒక గొప్ప నిరీక్షణకు, ఒక కొత్త జీవానికి అది ప్రతీకగా నిలుస్తుందా? నిజమే. ఈ శూన్యత అసలు అర్థం ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం కదా. ఖచ్చితంగా.